శిక్షణ ఇచ్చి మాట్లాడి వచ్చే సంవత్సరం వరకు వాళ్ళని సిద్ధం చేస్తాం. అంటే తెలంగాణ రైతు రాజు కావాలంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వ్యవసాయం పంటల కాలనీల కింద విభజించబడాలి. ఏ పంట ఎంత వేయానో అంతే వేయాలి. అందరు పండించిన పంటలకు మంచి ధర రావాలంటే ఎవరు ఏ పంట పండియానో ముందే నిర్ణయం కావాలి. ఈ రైతు సంఘాలు ఈ రైతు సమాఖ్య చాలా పవర్ఫుల్గా చాలా బలోపేతంగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, నేను కూడా రైతును, నేను కూడా కాపుదానం బిడ్డనే. ఇప్పుడు కూడా నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం బాధలు నాకు తెలుసు. కాబట్టి మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, మనం రైతులం, పైరవికారులం కాదు. కష్టం చేస్తాం, చెమట పడిపి బతుకుతాం. ఈ పథకంలో ఎట్టి పరిస్థితులలో దళారీలు రావద్దు. ఈ పథకంలో ఎట్టి పరిస్థితులలో లంచమిచ్చే దరఖాస్తు పెట్టుడు ఉండద్దు. మనకు ఒక కష్టం ఉంది. సాలార్ జంగ్ గారు కట్టుకున్న పుణ్యం వల్ల తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మనకు ఉంది. రెవెన్యూ విలేజ్ అంటే ఒక ఊరే ఉండొచ్చు, లేదా 2-3 ఊర్లు కలిసి ఉండొచ్చు. రెవెన్యూ విలేజ్ దానికి లెక్క ఉంటుంది. కాబట్టి దీనిలో అవినీతి జరగదు. అది ఫ్రీజ్ అయిపోయిన నంబర్. ఒక అంటే మీ శివారులో ఎంత భూమి ఉన్నదో అని అంటారు మనోళ్ళు. ఏ శివారులో ఎంత భూమి ఉన్నదో ఆల్రెడీ మన రెవెన్యూ రికార్డులలో ఉంది. కాబట్టి ఆ నంబర్ మారదు. ఆ నంబర్ 2-3 రకాల మార్పులే జరుగుతాయి. ఒక రైతు అమ్మచ్చు, ఇంకో రైతు కొనచ్చు. ఒక భూమి కన్వర్షన్ కావచ్చు, వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్కి పోవచ్చు, ఒక పరిశ్రమకు పోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ కాలువ వస్తే పోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న మార్పులే ఉంటాయి తప్ప అది మారదు. కాబట్టి దాన్ని గ్రామ రైతు సంఘానికే అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ విఏఓస్ తెలంగాణ వచ్చే నాటికి కేవలం 700 మంది మాత్రమే ఉండ్రి, ఖాళీలు ఉండే. 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలని 2112 మందిని నియామకం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి 5000 ఎకరాలకు ఒక మనిషి వ్యవసాయ శాఖ నుంచి ఉంటాడు. అదంతా కూడా శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ఆ 2112 మందికి ల్యాప్టాప్ కంప్యూటర్లు కూడా కొనియబోతా ఉన్నాం. ఈ 5000 ఎకరాలకు ఒక మనిషి కింద 2000 మంది రైతులు ఉంటారు. వాళ్ళ పేరు, సెల్ ఫోన్ నంబర్, ఆయన సర్వే నంబర్లు, ఆయన భూమి, ఇవన్నీ కూడా అధికారి దగ్గర నమోదై ఉంటాయి. రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఎవరి భూమి ఎవరు అమ్మినా వెంటనే గ్రామ రైతు సంఘానికి తెలియజేయాలి. రైతు సంఘం ఎంబడి ఉండి తీసుకోవాలి. ఆ విధంగా రైతు సంఘం అధ్యక్షుడు పెట్టే సంతకం, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టే సంతకం, ఆ తర్వాత విఆర్ఓ గ్రామంలో ఉండే రెవెన్యూ అధికారి, ఈ ముగ్గురు సంతకాలు పెట్టి ఏ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తారో వీళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలు కూడా తెరిపిస్తాం. మొదటి పంటకు ఎకరానికి 4000 చొప్పున మే నెలలో రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పంటకు అక్టోబర్ నెలలో అప్లోడ్ అయిన ప్రకారంగా మళ్ళా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే వానాకాలం పంటకు, యాసంగి పంటకు 2 పంటలకు కూడా పెట్టుబడి మొత్తం 4000 చొప్పున ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక సన్నాసి మాట్లాడండి, దీనికి ఏడాది కావన్నా, ఇప్పుడే అయితే ఏం బాయ్, ఇప్పుడు నేను చెప్పేదంతా జరగాలంటే ఎంత టైం కావాలా? ఈ వ్యవస్థ నిర్మాణం కావద్దా? క్రాప్ కాలనీ డివిజన్ కావద్దా? అంటే ఆదరాబాదర మొదలు పెట్టాలి, పైరవికారులు బయలుదేరాలి, మనిషికిని పంచుకొని అవతల పడాలి. ఇది కాంగ్రెస్ విధానం. అందుకే చాలా పటిష్టంగా శాశ్వతంగా ఉండే విధంగా రైతులు రుణాల పాలు కాకుండా, అప్పుల పాలు కాకుండా, కాలం అయిందనగానే సాహుకారుల ఇళ్ల చుట్టూ తిరగకుండా బాజాప్తా గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతోనే కాలు మీద కాలేసుకొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నాకు చాలామంది రైతులు ఫోన్ చేసినారు, కేసీఆర్ బిడ్డ నువ్వు కూడా కాపుదానం బిడ్డవే, నీకు తెలుసు మందు బస్తాలకు 4000 పట్టాయి, ఈ 4000లో నువ్వు విత్తనాల ఖర్చు కూడా ఇస్తున్నావు, పురుగు మందు ఖర్చు కూడా ఇస్తున్నావు, ఏం లేదుగా మేము గడ్డి వీకేసి దంతె కొట్టుకుంటే చాలు పంటలు పండుతాయని చెప్పి నాకు రైతులు చెప్పడం జరిగింది. ఈ పథకం చాలా పకడ్బందీగా అమలు జరగాలి. ఒక 7-8 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు జరుగుతుంది. దానికి ప్రభుత్వానికి పేయేదేం లేదు. మామూలు ఎవరికైనా సరే డబ్బులు ఇస్తారు, అందరికీ పంచి పెడతారు, కానీ రైతులకు ఇచ్చిన ప్రభుత్వాలు ఇంతవరకు లేవు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆశ్చర్యంగా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఓవర్ సబ్సిడైజేషన్ మాట్లాడుతూ ఉంటారు.
ఇక్కడ చచ్చిపోతున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ బాధ నివారణ కావాలని చెప్పి సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగానికి ఇచ్చే చేయూత కింద రాష్ట్ర వ్యవసాయం 3 పువ్వులుగా 6 కాయలుగా వికసించాలని చెప్పి దీన్ని తయారు చేయబోతా ఉన్నాం. అందువల్ల గ్రామ రైతు సంఘం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మండల రైతు సంఘం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిన 2 నిమిషాల లోపలనే ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ పనిచేసేటువంటి పరిస్థితి రావాలి. ఆ విధంగా వ్యవసాయాన్ని చేయదలుచుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. వెరసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్లీనరీ సందర్భంగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు 2001లో ఇంటికొక యువకుని ఇయ్యండి, తెలంగాణ తెచ్చి మీకు అప్పచెప్తా, మీ పాదాల దగ్గర పెడతా అని చెప్పిన. ఆ పని చేసిన. అసెంబ్లీ బాధ్యతలు తీసుకున్నాక మొదటి అసెంబ్లీ సమావేశంలో కరెంటు బాధ పొడగొడతా అని చెప్పిన, దాన్ని పొడగొట్టి చూపెట్టిన. ఈరోజు ఇంకో మాట హామీ ఇస్తా ఉన్నా. తెలంగాణ వృత్తి పని వాళ్ళు గౌరవంగా బతికే విధంగా భారతదేశంలో అత్యంత ధనికులైనటువంటి గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మన రాష్ట్రానికి రావాలి. రావన్నా వద్దా? చప్పట్లు కొడతలేరు. అత్యంత ధనికులైన యాదవులు గొల్ల కురుమలు ఇండియాలో ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారనే పేరు రావాలి. అత్యంత ధనిక రైతులు ఎక్కడున్నారు, ఎక్కడున్నారని రావాలి. వినబడతలేదు. తెలంగాణ ధనిక రైతులు ఉండే రాష్ట్రం ఇండియాలో ఏది అంటే తెలంగాణ అనే మాట రావాలి. బాధలు లేని, ఆకలి లేని, కనీసం 20,000 ఆదాయం సంపాదించే చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారనాలే. వినబడతలేదు. అక్క మీరు చెప్తలేరు. ఆ పేరు రావాలి. ఇతర వృత్తి పని వాళ్ళు, మంగలి వాళ్ళు చెరువు కట్టకడ కూర్చోబెట్టి, పొలం ఒడ్డు మీద కూర్చోబెట్టి, చెట్టు కింద గుడి మీద కూర్చోబెట్టి ఇంతకాలం క్షౌరాలు చేసినారు. ప్రతి గ్రామంలో 6-7 నెలల లోపల హైదరాబాద్లో ఎట్లయితే జుట్టు తీసే సెలూన్స్ ఉంటాయో ప్రతి గ్రామంలో తెలంగాణలో అటువంటి బ్రహ్మాండంగా తెలంగాణ రావాలి. అటువంటి పరిస్థితి రావాలి. ఈ సందర్భంలో 100% దీన్ని అచీవ్ చేసి తీరుతాం. తప్పకుండా రైతాంగం అంతా దీనికి సిద్ధంగా ఉండాలి. గ్రామ రైతు సంఘాలు పవిత్రంగా ఏర్పాటు కావాలి. మీ అందరి ఆమోదంతో మీరందరూ ఎస్ అంటే నేను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా. భారత ప్రభుత్వానికి కూడా దీన్ని పంపిస్తాం. ఇవాళ మనకు వ్యవసాయానికి సీజన్ ఉన్నప్పుడు కూలీలు దొరకని పరిస్థితి వస్తూ ఉంది. నరేగా పథకం కొంత పేదలకు సాయం చేసినా ఇదంతా ఇబ్బంది జరుగుతూ ఉంది. వ్యవసాయ సీజన్లో నరేగా పథకం వల్ల రైతులకు అవస్థ అవుతూ ఉంది. కాబట్టి నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ అందరం కూడా ఏమైనా నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్లీనరీ దేశ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని కోరుతా ఉంది. 23వ తేదీ నాడు జరగబోయేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో మనందరి ప్రతినిధిగా ఈ విషయాన్ని డంకా బజాయించి ప్రధానమంత్రి గారికి తెలియజేస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నామా? చప్పట్ల వార్తలు. నరేగా పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయన్నా ఆ విధంగా చేయాలని చెప్పి తీర్మానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవసాయ శాఖలో ఒక 500 ఖాళీలు కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారు భర్తీ చేస్తూ ఉన్నారు, ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని ఒకటి చేసుకుంటే అద్భుతమైన బంగారు తెలంగాణ. 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. కరెంటు బాధలు పోయినాయి. పేదవాళ్ళను ఆదుకుంటా ఉన్నాం. సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వ్యవసాయానికి కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసుకున్నాం. ఈ పద్ధతిలో ముందుకు పోదాం. ఆ విధంగా మనం కలలు కన్నా బంగారు తెలంగాణ తయారు చేసుకుందామని ఈ టీఆర్ఎస్ 16వ ప్లీనరీ సందర్భంగా ప్రజల సేవకు, రైతాంగం సేవకు, పేద ప్రజల సంక్షేమానికి పునరంకితం అవుదామని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.